ఇంకొకటేంటంటే మాకు ప్రోమో చూడంగానే రెడ్ కార్డ్ యూజ్ చేయడము, బయాస్డ్ అని వేయడము ఇదంతా చూసినప్పుడు చాలా బ్యాడ్ థింగ్‌గా ఫీల్ ఎందుకంటే ఫర్ ద ఫస్ట్ టైమ్ ఒక కంటెస్టెంట్ మీద అసలు కేవలం గేమ్ ఆడి ఎంటర్‌టైన్ చేసే కంటెస్టెంట్ మీద అలా చెప్తున్నప్పుడు అవును. లవ్ చేసేవాళ్ళు ఫస్ట్ హర్ట్ అవుతారు. అందరూ హర్ట్ అయ్యారు. అవును. అసలు లోపల కొంతమందున్నారు. వాళ్ళెందుకున్నార్రా లోపల అని మీమ్స్ పెడుతున్నారు. అవును. వాళ్ళు సేఫ్‌గా ఉంటున్నారు. కానీ ఎందుకు ఇప్పుడు ఆల్‌మోస్ట్ మిమ్మల్ని బయటికి పంపించి రేటింగ్ పెంచుకున్నారంటున్నారండి. చాలా వరకు. చాలా మంది ఇదే మాట అంటున్నారు. నిజంగా. అంటే దాంట్లో ఒక్కటే హ్యాపీ ఫీల్ అయితారా? నేనేం హ్యాపీ ఫీల్ అయితా అంటే, ఇంత లవ్ చూపిస్తున్నందుకు నేను సూపర్ హ్యాపీ అని. ఎందుకంటే ఇంతకుముందు అభయ్ నవీన్ తెలుసు జనాలకి. కానీ అభయ్ నవీన్ నేచర్ ఏందంటే ఇప్పుడు ఇప్పుడు నీకు ముందే నా నాకు గురించి తెలుసు తెలిసినట్టు. కాబట్టి తెలిసినోళ్ళకే తెలుసు. ఇప్పుడు అందరూ ఆ హానెస్టీని ఇష్టపడుతుర్రు గదా! హమ్మయ్య! పోనీ అనుకున్నా. కానీ నిజంగా జెన్యూన్‌గా ఎవ్వడు గూడా నా బయటకొచ్చింది రిసీవ్ చేసుకుంటలేరు. అవును. అందరూ ఏమంటారంటే మళ్ళొస్తే పోతావా అంటే బరాబర్ పోతా. ఎందుకంటే హ్మ్. ఇప్పుడు కొంతమందికి నేను నెగెటివ్‌గా బయటకొచ్చిన. నన్ను ఇష్టపడ్డోళ్ళు గూడా సడెన్‌గా నా గురించి నెగెటివ్ అయ్యారు. ఎందుకంటే వీడు తప్పు చేసిండన్న ఇంటెన్షన్‌లో వాళ్ళున్నారు. కానీ వాళ్ళకి జరిగింది తెలవదు గాబట్టి ఎక్కడైతే నెగెటివ్ అయిందో మళ్ళీ అక్కడికెళ్ళి నేను ప్రూవ్ చేసుకుంటా. నేను కరెక్టేరా భయ్! నీకు రాంగ్ అదైంది అని. బట్ వచ్చినా రాకున్నా ఐయామ్ వెరీ హ్యాపీ. ఎందుకనంటే ఆ 3 వీక్స్ ఆ 11 మంది ఈడు మాత్రం ఎళ్ళగూడదని అనుకున్నారు గాబట్టి, నేను అది వాళ్ళ హ్యాపీ. ప్రేమైతే సంపాదించిన. చాలనుకున్నా. ఓకే. చాలా మంచి మెమోరీస్ ఉండే. డన్. ఇంటికొచ్చాక మీ పాప ఫస్ట్ ఏం చెప్పింది? 3 వారాలు మిస్ అయింది. టీవీలో చూసుంటది. ఎట్లా అంటే పాపం అది వచ్చినప్పటి నుంచి నా పాప నేనిప్పుడు బయట ఇంటర్వ్యూస్‌కెళ్తుంటే కూడా ఆ! నేనెక్కడ బయటకెళ్ళిపోయి మళ్ళా రాను అన్న ఇంటెన్షన్‌లో నన్ను వదులుతలేదు. ఓకే. నాతో పాటే ఉంటుంది. పొద్దున్న లేసినప్పుడు కూడా నాతో పాటే కూర్చుంటుంది. నేను కూడా చాలా ఎక్కువ మిస్ అయినా బేబీని. సో, ఆమె ఇట్లా ఇగ ఫైనల్లీ ఆమెకు క్లారిటీ ఏమొచ్చిందంటే, డ్యాడీ దగ్గర ఫోన్ ఉంటది. సో, నాకు మాట్లాడాలనిపించినప్పుడు మమ్మీ ఫోన్ చేస్తదన్న క్లారిటీ ఆమెకు మెల్లగా సెకండ్‌తో వచ్చి కొంచెం ఇప్పుడు ఎళ్ళేటప్పుడు బాయ్ చెప్తుంది. డే 1 అయితే నువ్వు మళ్ళా పోవద్దు, హ్మ్. పోవద్దు, పోవద్దు. సో, మీ మిసెస్ ఏం చెప్తున్నారు యాక్చువల్లీ? ఎందుకంటే కొన్ని మెమోరీస్ మనకి ఫ్యామిలీతో అవును. ముడిపడి అవును. ఉంటాయి. బేసిక్‌గా వెళ్ళేటప్పుడు కూడా ఎంకరేజ్ చేశారని చెప్పారు నా చాలా, ఇంటర్వ్యూలో. చాలా, చాలా. కానీ నవీన్ తెలిసిన మేమే రెడ్ కార్డ్‌తో బయటికెళ్ళిపోండి అని గేట్స్ అన్నప్పుడు వి ఫెల్ట్ వెరీ బ్యాడ్. అంటే కొంచెం నేను మణి గారికి కూడా కాల్ చేసి ఇలా అయిందేంటి అని చెప్పి నేను ఆ రోజే ఆ! మాట్లాడా. మాకే కొంచెం రిలేషన్ ఉన్న మాకే అట్లా అనిపిస్తే ఆహ్, యాహ్! మొత్తం తనే కాబట్టి లైఫ్. సో, మీ మిసెస్ రియాక్షన్ ఏంటి? ఆమె ఏమన్నదంటే ఒకటే మాట. ఆమె చాలా ఫీల్ అయ్యి ఉంటది ఆబ్వియస్‌లీ. బాగా ఏడ్చిందంట. అంటే ముందు అంటే నా గురించి 3 డేస్ నుంచి నెగెటివ్ వస్తుంది గదా! హ్మ్. సో, దానికి చాలా బాధపడ్డదంట. కానీ అదొకటే ఫోను జేసి నేను ఎట్లున్నావురా అని నేను చాలా నవ్వుకుంటాం. నేనేందంటే గేమ్ ఈస్ గేమ్. ఇట్స్ డన్ అయిపోయింది. నాదైతే అంత పెద్ద బ్లండర్ అయితే కాదు. అది తెలవక జరిగింది. సో, నేను పెద్ద రిగ్రెట్స్ ఏం లేవు. కానీ నాకు సార్ అట్లా అనేసరికి నేను ఫీల్ అయ్యి, నాకు సార్ కూడా ఫీల్ అయ్యిండు కాబట్టి సార్‌కి సారీ చెప్పినా. నాకు చెప్పాలనిపించింది యాస్ ఎ హోస్ట్‌గా. సో, నాకు కూడా నాకు హ్యాపీగా బయటకొచ్చేసిన. అంతా అయిపోయింది. 3 వీక్స్ ఎంజాయ్ చేసిన. బయటకి రాంగానే "అరేయ్! నువ్వు గేమర్‌రా ఎవ్వడేమని అనుకోని నువ్వు సూపర్‌గా ఆడినావు. నువ్వు హానెస్ట్‌గా ఉన్నావు. ఇంట్లో ఎట్లున్నావు, బయట అట్లే ఉన్నావు. నాకు హ్యాపీ అనిపించిందన్నది. చాలింక. చాలింక. చాలా అంతే కదా! ఇప్పుడు మన హ్మ్. ఫ్యామిలీ మనల్ని నమ్మినప్పుడు చాలింక. హ్మ్. అంతకంటే ఎక్కువేం కావాలి? హ్మ్. బయటంటే మన అనుకున్నోళ్ళు నమ్ముతారు. హ్మ్. ఇగ అందరికి మనం ప్రూవ్ చేసుకుంటూ పోలేము. కాదు. కిచెన్‌లోకెళ్తున్నారిప్పుడు? ఈ 3 డేస్ నుంచి ఎళ్ళలే. కానీ ఎందుకెళ్ళట్లేదు? డెఫినిట్‌గా అక్కడైతే అలవాటు. మటన్ కర్రీ జేస్తారు. ఇంట్లో మీ మిసెస్‌కి ఏమి వండరు. రోజు చాయ్ పెడతారు. పొద్దున్న లేవంగానే "అరే! చాయ్ పెట్టురా" అంటే "ఎళ్ళినావు కదరా హౌస్‌ల నువ్వే నాకు పెట్టి" అంటుంది. కానీ నిజంగా గూడా నేను అది అనుకున్నా. ఇంట్లో గూడా మనం వంటలు జేయాలంటే అది అనిపిచ్చింది గదా! ఆఫీస్‌కెళ్ళినప్పుడు చేయాలని. కొన్ని నేర్చుకుంటాం. లేదురా నేను కెమెరాకి కూడా చాలా సార్లు అన్నా. ఆహా! నేను నా వైఫ్‌కి ఎప్పుడు వండి పెట్టబోయేటోడిని. అది ఆఫీస్‌కెళ్ళినా గూడా దాన్నే టార్చర్ పెట్టి సోఫాలో కూర్చొని నేనది ఎనాక్ట్ కూడా జేసిన. సోఫాలో ఇట్లా వండుకొని ఆఫీస్‌కెళ్ళేదాన్ని గూడా ఆపి చాయ్ తీసుకురా బబ్లు అనేటోడినిరా. ఈడిన్ని చేస్తున్నా మా పిల్లామె ఏమనుకుంటదేమో నా గురించి. కానీ డెఫినిట్‌గా ఇంటికెళ్ళినాక మాత్రం దానికి వండి పెడతా నేనని అన్నా. కాబట్టి అనుకోకుండా ఏందంటే ఇంటర్వ్యూస్ వల్ల నాకు చాలా లేట్ అయితుంది. ఓకే. చాలా లేట్ లేస్తున్నా. హ్మ్. కానీ అది మాత్రం డెఫినెట్‌లీ ఆ హెల్ప్ చేయాలనేది వచ్చింది. వచ్చింది. ఎందుకంటే మా డ్యాడీ మా మమ్మీకి బాగా హెల్ప్ చేస్తాడు. కానీ అచ్చా! నేను మాత్రం చానా లేజీ. హౌస్‌లోకెళ్ళినంక ఏంది తెలుసా ప్రాబ్లమ్? ఫస్ట్ నాకు ఫోన్ లేదు. రెండోది టీవీ లేదు. ఓకే. ఈ సో, ఇగ 2 పనున్నది అదొక్కటే కిచెను. ఆ! నాకు ఖాళీగుంటే బోర్ కొడతది. ఓకే. అందుకని ఊకే కిచెన్‌లో ఉండేటోడిని. సో, హమ్మయ్య! పర్లేదు మంచిగానే వండుతున్నా ఇగ దీనికి కూడా హెల్ప్ చేస్తాననిపించింది. యాక్చువల్లీ ఏంటంటే హౌస్‌లో మేము కొన్ని కొన్ని ఫ్రేమ్స్‌లో బాగా ఎంజాయ్ చేసాం. అందరూ కూర్చొని మాట్లాడుతున్నప్పుడు బాతకాన్ని వేసినప్పుడు మధ్యలో పంచులేయడం ఒకటి. అవును. అవును. మీ ఏవి ఫస్ట్ అంతా ఒక 1 ½ మినిట్ వరకు ఫుల్ ఫన్ ఉంటది. ఫుల్ ఫన్ ఉంటది కదా! ఎలా ఉంటదంటే మొత్తం ఒక చిల్ ఉంటే అవును. ఎట్లుంటది? అవును. అవును. ఆ తర్వాత టాస్క్‌లు, నామినేషన్‌లు ఆ పాయింట్లు గాని బిఫోర్ 1 ½ మినిట్ ఎంత బావుంది. మీరు కూడా స్టేజ్ మీద నవ్వుకున్నారు. ఎగ్జాక్ట్‌లీ. అవును. అంటే అండ్, హ్యాపీ టీయర్స్. మీరు చూస్తే గూడా
నామినేషన్లో కూడా నేను నామినేట్ చేసిన, ఓకేనా. ఉమ్, నేను చేసింది ఎవరిని? మణికంఠని. ఉమ్. ఓకే, నేను సెల్ఫ్ నామినేట్ అయింది ఎప్పుడు? థర్డ్ వీక్ థర్డ్ లో. వీక్ లో. నన్ను నామినేట్ చేసింది సెకండ్ వీక్ లో. అవును. ఫస్ట్ వీక్ లో నేను మణికంఠని తిట్టిన దానికి, ఉమ్, థర్డ్ వీక్ లో నేను మాట్లాడిన మాటకి, ఉమ్, సెకండ్ వీక్ లో నేను నామినేట్ అయింది యాడ్ చేసి ఉమ్. నా డైలాగ్ కి సోనియా కౌంటర్ యాడ్ చేసారు ఓర్ని. ఆ వీడియోలో. దేనికి ఏది సంబంధం లేదు, ఆ, ఎడిట్ అట్లా కట్ అయింది. ఆ, సో చూసినోడు ఏమనుకుంటాడు, పెద్ద పంచదైనట్టు అనుకున్నాడు. అవును. సో నేను చూసి నవ్వుకున్నాయి, అమ్మ సంబంధం లేని వీడియోలన్నా దగ్గర క్లబ్ అయినాయి. ఉమ్, నేను దాని గురించే కొంచెం ఫీల్ అయినా. ఉమ్, అండ్ ఇంకోటి, నువ్వు చూస్తే బయటకు వచ్చిన వీళ్ళు అడిగితే కూడా, అరే మరి నేను ఎంటర్టైన్ చేస్తలేను, ఉమ్, నేను ఓన్లీ టాస్కులు కూడా చాలా తక్కువ ఆడుతున్నాను అన్న ఫీలింగ్ నిజంగా ఉంటే, ఉమ్, ఇంతమంది ఎందుకు నవ్వుతున్నారు ఆ వీడియోలు అని అడిగిన. నా ఉమ్. ఫైనల్ ఏవి చూస్తారు నాకు సార్ ఇట్లా ఏవి చూసి తను కూడా ఇట్లా ఫుల్ నవ్వి, అభయ్ ఉన్న తక్కువ రోజులల్లో చాలా షార్ట్ అండ్ స్వీట్ గా చాలా మంచి జర్నీ ఉంది నీది, చాలా ఎమోషన్స్ ఉన్నాయి, సూపర్ ఉంది ఏవి అని అన్నాడు. ఎందుకంటే అలా కనబడుతుంది ఎవిడెంట్ గా, నేను నవ్వినా, నేను ఏడ్చినా, నేను అరిచినా, అన్ని ఎమోషన్స్ ఉన్నాయి. సో అవన్నీ మెయిన్ వీడియోలో డిస్ప్లే కాలేదు. ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ లో మీరు క్యూట్ గా పిలిచేనే మామా అని నిఖిల్ అవును, ని. అవును. నాకు సార్ ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ లో కూడా మామా నన్ను అని అన్నాడు మిమ్మల్ని కాల్ మామ, చేసి అవును పిలిచారు. మామ అంటే అన్నాడు. అది ఎంతో కొంత నచ్చే. ఇప్పుడు అంత మంది ఉండుంటే ఒక ఎగ్- వర్డ్ క్యాచీ వర్డ్ తీసుకున్నావంటే ఖచ్చితంగా రిటైన్ ఖచ్చితంగా చేస్తారు. వెళ్తారు. అరే ఇంకో నీకు బాధ చెప్తా, ఇప్పుడు నన్ను టాస్క్ లో అందరు అంటున్నారు కదా, ఉమ్, యష్మి క్లాన్ లో ఉమ్, ఉన్నప్పుడు ఉమ్. యష్మి సంపాదించిన ప్రతి రూపాయి నేను గెలిచిన టాస్కే. అచ్చా. ఫస్ట్ ఏది గోల్ కొట్టేది. గోల్ కొట్టేది. గోల్ కొట్టేది ఎట్లా ఆడినాం తెలుసా, ఉమ్, అసలు నేను గోల్ కొట్టంగానే అందరు వచ్చి ఇట్లా గట్టిగా హక్ చేసుకున్నాను నన్ను, ఉమ్, టీం అంతా. ఉమ్. అది 2 నిమిషాలు వచ్చిందిరా వీడియో అంటుండే వాడు. అవ- ఎన్ని ఎమోషన్స్ ఉండే తెలుసా దాంట్లో, ఎన్ని ఎమోషన్స్ ఉండే. ఆ, రప్మన్ 2 నిమిషాలలో ఎట్లా కట్ చేస్తారు దాన్ని. ఆ, సో నేను షాక్ అయినా. ఏదంటే ఒక సింగిల్ గోల్ నేను కొట్టింది, నేను ఉమ్. ఒక్కనే కొట్టిన, ఎవ్వడు కొట్టలే. అది కూడా లెఫ్ట్ హ్యాండ్ తో కొట్టారు. లెఫ్ట్ హ్యాండ్ తో, నేను నేను లెఫ్ట్. చూసి సో లెఫ్ట్ హ్యాండ్ తో గోల్ ఆ, కొట్టిన, ఆ. వాళ్ళు అందరు అప్రిషియేట్ చేశారు అప్పటి కూడా. సో అది రాలేదంట, సరిగా అది రాలేదురా, చిన్నగా వచ్చిందిరా అన్నాడు. అండ్ ఆ తర్వాత సాక్స్ టాస్క్ లో కూడా లాస్ట్ దాకా నేను ఆడిన ఫైట్ చూసి సాక్స్ టాస్క్ మేము చూసాం. అసలు చాలా బిల్డ్ చేసుకున్నట్టు ఆ టాస్క్ లో అయితే మీరు కదా చాలా. ఎంత బాగా ఎందుకు ఆడాను. తెలుసా, అది మేము 1.5 minute 2 minutes మాకు చూపించవచ్చు, కానీ మిగతా ఎంతసేపు నుంచి బిల్డ్ చేస్తున్నట్టు ఒక ఆల్మోస్ట్ మనిషి. ఆ, గంటన్నర ఆడినాం దగ్గర దగ్గర. అబ్బా. గంటన్నర దాకా ఆడిన తర్వాత నిఖిల్ గాడు నన్ను చేయబోయి వాడు కింద పడితే, వాని కాలు మీద అనుకోకుండా నేను వేసి వాని కాలుకి దెబ్బ తగిలితే, వాడు కింద పడుకోగానే ఇమ్మీడియట్లీ వాని దగ్గర తీసుకొని వాన్ని 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 కన్సోల్ చేసి సాక్స్ తీసేసి వాని కాలు రాసిన కూడా నేను, మా అమ్మ ఈ గేమ్ తర్వాత లైఫ్ చాలా ఉంటది అంటే, వద్దు నువ్వు ఆడదామంటే ఆడదాం, నేను ఆడతా డెఫినెట్ గా. ఇప్పుడు నిజంగా వాడు ఆడుంటే ఆ కుంటికాలతోటి మేబీ నేనే గెలిచుంటే నాకు ఇంకో 1,00,000 ఎక్స్ట్రా వచ్చేది ఉమ్, గెలిచిన గేమ్ లో. కానీ అవును. నేనేమన్నా అంటే, వద్దు మామ కాలు దెబ్బ తగిలించుకొని ఆడుకోకు, వద్దు మంచిది కాదు, చాలా గేమ్స్ ఆడలే నువ్వు. సో నాకు అట్లా ఇష్టం కాబట్టి నేను అది చెప్పిన వాడికి. సో ఇప్పుడు నేను ఫిజికల్ గేమ్స్ దెబ్బ తాకుతాను ఆడతలేడని చెప్పి ఇప్పుడు నన్ను పాయింట్అవుట్ చేస్తారు, కానీ నేను గెలిచే ఆప్షన్ ఉన్న టాస్క్ లో కూడా నేను ఆపేసిన. ఉమ్, ఎందుకంటే ఎవరికి తగిలినా దెబ్బనే, అది మళ్ళీ రాదు, రీపే చేయలేం కదా. ఉమ్, సో మరి అదే ఓడు దాన్ని రెండింటిని క్లబ్ చేయట్లేదు. ఇది ఒక్క దగ్గరనే నన్ను నెగటివ్ గా తీసుకుంటూ వెళ్ళారు, కానీ అక్కడ కూడా అదే మాట మాట్లాడినా నేను. ఉమ్, పృథ్వీ నా క్లాన్ లో ఉన్నప్పుడు కూడా నాకు వైలెన్స్ అవుతుంది అన్నప్పుడు నేనే యష్మితో ఫైట్ బ్యాక్ చేసి బయటకు వచ్చి నిఖిల్కి వెళ్ళి చెప్పి, మాట్లాడరా అమ్మాయి ఇంటలేదని వద్దని చెప్పింది కూడా నేనే. ఉమ్. సో నేను డే 1 నుంచి వైలెన్స్ కి అగెనెస్టే ఉన్నా నేను. నేను ఓకే. ఇప్పుడు వచ్చిన తర్వాత ఆడలేక కూర్చోలేదు. అండ్ ఇంకోటి జరిగిందంట, యష్మిని పృథ్వీ వాళ్ళందరు ఇసిరేస్తా ఉంటే వాళ్ళు అరుస్తా ఉన్నారు అబ్బాయి 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 అని, ఉమ్, కానీ నువ్వు పట్టించుకోవట్లేదురా, సో అది నువ్వు అంత కేర్లెస్గా ఎందుకున్నావు అని మా వైఫ్ నన్ను తిట్టింది. ఉమ్, నేను అన్నా, అప్పటికే చాలా మందికి దెబ్బలు తగిలినాయి, నాకు కూడా దెబ్బలు తగిలినాయి, నాకు ఇది నచ్చట్లేదు, యాజ్ అ చీఫ్ నేను గివ్ అప్ ఇస్తున్నా, నీకు దండం పెడతా, నన్ను వదిలేసేయండి, ఇట్లాంటివి నేను ఆడలేను, ఈ వైలెన్స్ నాతో కాదు, ప్లీజ్ మీరు ఆడతా అంటే ఆడుకోండి, బట్ నాట్ ఫర్ ద కాస్ట్ ఆఫ్ ఫిజికల్ డ్యామేజ్ అని నేను వాళ్ళకి వాన్ చేసి, నాకు గేమ్ మీద గివ్ అప్ ఇచ్చి, వాళ్ళ మెంటాలిటీ అవన్నీ మైండ్ సెట్ అదంతా నచ్చక నేను ఫెడప్ అయిపోయి పక్కకు కూర్చున్నా. ఉమ్, ఇది ఎవ్వరికి తెలియదు. మా ఉమ్, వైఫే షాక్ అయింది, ఆమె పిలుస్తుంటే ఎందుకు పోతలేవురా అంటే, నేను జోన్ అవుట్ అయిపోయినా. ఇంత గలీజ్గా ఎందుకు ఆడుతారు వీళ్ళు చండాలంగా, ఎగ్గుల గురించి, ఇంక ఇదే లైఫా, ఇదే లాస్టా, పిచ్చోళ్ళకి ఎందుకు కొట్టుకుంటున్నా, నేను జోన్ అవుట్ అయిపోయి కూర్చున్నా. మనం జోన్ అవుట్ అయిపోయినాక ఎవడన్నా మాట్లాడితే మనకు అర్థమవుతుందా, ఉమ్, నేను చూడని కూడా చూడలే అటు. సో అది వాళ్ళకి ఎవరికి తెలియదు నేను చెప్పేదాకా. ఉమ్, వాళ్ళకి ఏముంది, జస్ట్ అదొకటి కనబడ్డది, దాని కింద ఒక మేమ్ వేసిరు అయిపోయింది. బట్ ఆ మేమ్ చూసి నవ్వుకున్నది వేరే విషయం, ఉమ్, కానీ చాలా ఎమోషనల్ గా చాలా జరిగింది అక్కడ, ఉమ్, అది ఎవరికి తెలియదు. ఉమ్, సో నేను చెప్తే, ఓహో నేను ఫీల్ అయినారా, నాకు కోపం వచ్చింది, వీడు అమ్మాయికి దెబ్బ తగులుతే ఎందుకు పోతాడు అనుకున్నా అంటే, నేను ఎందుకు పోనరా, ఉమ్, నేను డెఫినెట్ గా దెబ్బ తగలొద్దని ఫస్ట్ నుంచి ఫైట్ చేసేదే నేను, ఉమ్. పోకుండా ఎందుకుంటా, నేను చూస్తే చూడలేదు రా అని అన్నా. సో అప్పుడు వాళ్ళు రియలైజ్ అయ్యారు, ఓహో ఇదంతా జరిగిందని.